ప్రైజ్ ది లార్డ్. నేటి వాక్యము కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఆలయము పరిశుద్ధమైనది. ఆయన నివాసము పరిశుద్ధమైనది. ఆయన సింహాసనము ఆకాశమందున్నది. ఆయన రారాజుగా ఉన్నాడు. ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు. గొప్ప దేవుడిగా ఉన్నాడు. సమస్త జనములను ఆయన పాలించే దేవుడిగా ఉన్నాడు. భూమి మీద మనిషి చేస్తున్న ప్రతి పనిని ఆయన కన్నులారా చూస్తూ ఉన్నాడు. తన యొక్క కనుదృష్టి చేత ప్రతి ఒక్కరి యొక్క ఆలోచనను, ప్రతి ఒక్కరి యొక్క స్వభావాన్ని, ప్రవర్తనను ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. కాబట్టి గొప్ప దేవుడు, సర్వోన్నతుడు, రాజులకు రాజు అయినటువంటి దేవుడు సింహాసనము మీద నుండి మనలను పరిశీలిస్తున్నాడని, మనము చేసే క్రియల మూలముగానే మనకు ఆశీర్వాదము ఉంటుందని సత్యాన్ని గుర్తెరిగి నీతికరమైనటువంటి న్యాయములైనటువంటి కార్యములను ఆయన దృష్టికి యోగ్యమైనవిగా మనము చేసినప్పుడు ఆయన చేత గొప్ప సమాధానాన్ని పొందుకుంటాము. రాజుగా మనకివ్వవలసిన క్షేమము, భద్రత, కాపుదల ఆయన ద్వారా మనము అనుభవించగలము. కనుక నీతిగా, పరిశుద్ధముగా, యథార్థంగా జీవించాలని రాజుగా ఉన్నటువంటి ఆ దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మనందరము కూడా ఆ రీతిన ఆయనకిష్టలుగా ఈ భూమి మీద మన జీవితాలను కొనసాగించుకుందుముగాక. ఆమేన్.